సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. ఎమ్మెల్సీ కవిత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారామె. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఆమె స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారంటూ ఆరోపించారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలి పశువు అవుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్, నీ వల్లే నాన్నపై సిబిఐ ఎంక్వైరీ, కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకిచ్చారు. కేసీఆర్కు తిండి మీద డబ్బు మీద యావ ఉండదు. కేసీఆర్ను పక్కనున్న వాళ్లలో కొందరు వల్ల ఇలా జరిగింది, ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది అంటూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై పార్టీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత వ్యాఖ్యల ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓను తొలగించారు. ఇది పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోతుందనడానికి సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో కవితను అన్ఫాలో చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాజీ మంత్రి హరీష్ రావును పొగుడుతూ 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేయడం కూడా ఈ అంతర్గత విభేదాలకు నిదర్శనంగా నిలిచింది. కవిత వ్యాఖ్యలు చేసిన వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావేశంలో కేటీఆర్, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి కీలక నాయకులు పాల్గొన్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తోంది. కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఇది ఒక ఉదాహరణ అవుతుందని, అందువల్ల కవితపై కఠిన చర్యలు తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆమె కొత్త పార్టీ కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె వెంటనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గతంలో కూడా కవిత కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా పరిస్థితులు ఆమెను ఈ నిర్ణయం వైపు ప్రేరేపించవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎలాంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీ కవిత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారామె. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఆమె స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారంటూ ఆరోపించారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలి పశువు అవుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్, నీ వల్లే నాన్నపై సిబిఐ ఎంక్వైరీ, కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకిచ్చారు. కేసీఆర్కు తిండి మీద డబ్బు మీద యావ ఉండదు. కేసీఆర్ను పక్కనున్న వాళ్లలో కొందరు వల్ల ఇలా జరిగింది, ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది అంటూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై పార్టీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత వ్యాఖ్యల ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓను తొలగించారు. ఇది పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోతుందనడానికి సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో కవితను అన్ఫాలో చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాజీ మంత్రి హరీష్ రావును పొగుడుతూ 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేయడం కూడా ఈ అంతర్గత విభేదాలకు నిదర్శనంగా నిలిచింది. కవిత వ్యాఖ్యలు చేసిన వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావేశంలో కేటీఆర్, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి కీలక నాయకులు పాల్గొన్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఇది ఒక ఉదాహరణ అవుతుందని, అందువల్ల కవితపై కఠిన చర్యలు తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆమె కొత్త పార్టీ కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె వెంటనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గతంలో కూడా కవిత కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా పరిస్థితులు ఆమెను ఈ నిర్ణయం వైపు ప్రేరేపించవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎలాంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీ కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారామె. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఆమె స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారంటూ ఆరోపించారు. అవినీతి అనుకుంటల మధ్య కేసీఆర్ బలి పశువు అవుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్, నీ వల్లే నాన్నపై సిబిఐ ఎంక్వైరీ, కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకిచ్చారు. కేసీఆర్కు తిండి మీద, డబ్బు మీద యావ ఉండదు. కేసీఆర్ను పక్కనున్న వాళ్లలో కొందరు వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది అంటూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై పార్టీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత వ్యాఖ్యల ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓను తొలగించారు. ఇది పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోతుందనడానికి సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో కవితను అన్ఫాలో చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాజీ మంత్రి హరీష్ రావును పొగుడుతూ 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేయడం కూడా ఈ అంతర్గత విభేదాలకు నిదర్శనంగా నిలిచింది. కవిత వ్యాఖ్యలు చేసిన వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావేశంలో కేటీఆర్, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి కీలక నాయకులు పాల్గొన్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తోంది. కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఇది ఒక ఉదాహరణ అవుతుందని, అందువల్ల కవితపై కఠిన చర్యలు తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆమె కొత్త పార్టీ కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె వెంటనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గతంలో కూడా కవిత కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా పరిస్థితులు ఆమెను ఈ నిర్ణయం వైపు ప్రేరేపించవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎలాంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీ కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారామె. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఆమె స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారంటూ ఆరోపించారు. అవినీతి అనుకుంటల మధ్య కేసీఆర్ బలి పశువు అవుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్, నీ వల్లే నాన్నపై సిబిఐ ఎంక్వైరీ, కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకిచ్చారు. కేసీఆర్కు తిండి మీద, డబ్బు మీద యావ ఉండదు. కేసీఆర్ను పక్కనున్న వాళ్లలో కొందరు వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది అంటూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై పార్టీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కవిత వ్యాఖ్యల ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్ఓను తొలగించారు. ఇది పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోతుందనడానికి సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో కవితను అన్ఫాలో చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాజీ మంత్రి హరీష్ రావును పొగుడుతూ 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేయడం కూడా ఈ అంతర్గత విభేదాలకు నిదర్శనంగా నిలిచింది. కవిత వ్యాఖ్యలు చేసిన వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావేశంలో కేటీఆర్, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి కీలక నాయకులు పాల్గొన్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారని తెలుస్తోంది. కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఇది ఒక ఉదాహరణ అవుతుందని, అందువల్ల కవితపై కఠిన చర్యలు తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆమె కొత్త పార్టీ కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె వెంటనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గతంలో కూడా కవిత కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా పరిస్థితులు ఆమెను ఈ నిర్ణయం వైపు ప్రేరేపించవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎలాంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.